సాంప్రదాయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం పుదీనా క్యాబేజీ కర్రీని తయారు చేసే విధానం గురించి తెలుసుకుందాం. ట్రెడిషనల్ వంటలు అంటున్నారు, స్టైలిష్గా వచ్చాను అనుకుంటున్నారా? ఆ రోజుల్లో నలభీముడు, ఇప్పుడు ఈ ఘనభీముడు. గరిటి పట్టడం మొదలుపెట్టానంటే నాకన్నా టేస్ట్గా ఎవరూ కూడా వండలేరు ఇక్కడ. ఇప్పుడు ఈ కర్రీ ఎలా తయారు చేద్దాం చూద్దాం. క్యాబేజీ పుదీనా కర్రీకి కావాల్సిన పదార్థములు: క్యాబేజీ, పుదీనా, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఎండుమిర్చి, ఆయిల్, గరం మసాలా పొడి, కారం, పసుపు, మిరియాలు, పోపు దినుసులు, పల్లీలు. క్యాబేజీ పుదీనా కర్రీలో ముందుగా మనం క్యాబేజీని బాగా కట్ చేసుకుందామండి. మీరు ఈ ఫ్రెష్ క్యాబేజీని తీసుకొని చాలా చక్కగా దగ్గరగా వేసుకోవచ్చండి. మనం కట్ చేసుకోవచ్చు. వీటిని దగ్గరగా ఇలా కట్ చేసుకుంటామండి. ఉల్లిపాయని దగ్గరగా వాటిలాగే ముక్కలాగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పచ్చిమిర్చిని దగ్గరగా కట్ చేయొచ్చండి, లేదా రెండుగా కట్ చేసి మధ్యగా తిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. మనం ఇలాగా అడ్డంగా కూడాను. పుదీనాను కూడా తీసుకుంటాము. పుదీనాను కూడా మనం దగ్గరగా కట్ చేసుకుంటాము. దీన్ని కూడా ఒక బౌల్లో పెట్టుకున్నాం. కొత్తిమీరని కూడా కట్ చేసుకొని పెట్టుకుంటే ముందుగా మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. బౌల్లోనా మనం పల్లీలు అని చెప్పాం కదా, ఆ పల్లీలు ముందుగా కొంచెం మనం వేయించి పక్కన పెట్టుకోవాలండి. ఈ పల్లీలు లైట్ మనకి బ్రౌన్ కలర్ వచ్చేటప్పటి వరకు ఉంటే చాలండి. బాగా మనం ఫ్రై చేయక్కర్లేదు. వేరే బౌల్లో తీసుకుందామండి. వీటిని మనం ఈ ఉల్లిపాయలను వేసుకుంటామండి. పచ్చిమిర్చి వేసుకుంటామండి. పచ్చిమిర్చి వేగుతుంటే ఎంత స్మెల్ వస్తుందో. దీంట్లో వెల్లుల్లి కూడా వేసుకుంటామండి. ఈ వెల్లుల్లి ముక్కల్ని ఇట్లాగానే మనం తరిగి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎందుకు వెల్లుల్లి పేస్ట్ ఉంది కదని వేస్తారు. మనం అల్లం పేస్ట్ వేసేదానికంటే చాలా బాగుంటుందండి. కొత్తిమీరని కూడా కొంచెం వేస్తామండి. లైట్ మిరియాలు వేస్తామండి. లైట్గా మిరియాలు వేసుకుంటాం. కర్రీ టేస్ట్గా వస్తుందండి. ప్లస్ కర్రీ కొంచెం కారంగా ఉండడానికి కూడా పనికి వస్తుంది. అందుకోసం మిరియాలు వేసుకుంటామండి. తర్వాత ఈ పోపులు వేసుకుంటాం. మనకు కావాల్సిన పోపులు వేసుకోవచ్చండి, ఎక్కువగా కాకుండా. ఎండుమిర్చి కూడా లైట్గా వేసినట్లయితే, ఎక్కువగా కాకపోయినా 1-2 ఎండుమిర్చి కూడా వేసుకుంటే టేస్ట్గా అనిపిస్తుందండి. సూపర్. ఇప్పుడు తరిగిన మనకి క్యాబేజీ ఉంది కదా, క్యాబేజీని పుదీనాని వేసుకుంటామండి. ఈ తరిగిన క్యాబేజీని వేసుకుంటాం. మొత్తం వేసేయకుండా కొంచెం వేసేసి మనం అలా గరిటెతో కొంచెం కలయబెడితే దీనిపైన పుదీనా వేసుకుంటామండి. ఇప్పుడు పసుపు కారం ముందు వేసుకుందామండి. కలర్ఫుల్గా కర్రీ ఉండడానికి
ఆరోగ్యానికి, రెసిస్టెన్స్ పవర్కి కూడా ఈ పసుపు బాగా పనిచేస్తుందండి. చాలామంది కూరల్లో పసుపు వేయరు, కానీ పసుపు వేయడం వల్ల వ్యాధి నిరోధక శక్తి అనేది బాగా పెంపొందుతుందండి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో కూడాను పసుపు చాలా మంచి గుణాలు ఉంటాయండి. ఎవరికైనా జలుబు చేసినట్లయితే వేడి నీళ్ళలో కొంచెం పసుపు వేసి ఆవిరి పీల్చినట్లయితే ఇమీడియట్గా వాళ్ళకి ఉపశమనం అనేది కలుగుతుంది. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాం కాబట్టి మిరియాలు కూడా వేసాం, కారంగా ఉంటుంది కాబట్టి కారాన్ని జాగ్రత్తగా చూసి వేసుకోవాలండి. కారాన్ని కొంచెం మనకి ఎంత కారం అంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అప్పుడు మనం కొంచెం కారం తగ్గించుకుంటాం. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మిరియాలు వేసాం కాబట్టి లైట్గా ఈ కారాన్ని మనం యాడ్ చేయొచ్చు. రైట్, అప్పుడే కలర్ఫుల్గా వచ్చేసిందండి మన కర్రీ. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తామండి. ఈ యొక్క పల్లీలను యాడ్ చేస్తున్నామండి. అంటే ఇంట్లో చిన్నపిల్లలు చూసిన వెంటనే ఫస్ట్ వచ్చేది ఈ పల్లీలే కాబట్టి ఈ పల్లీల్ని మనం యాడ్ చేసుకుంటామండి. దీన్ని పుదీనా క్యాబేజీ కాకుండా పుదీనా పల్లీ క్యాబేజీ అని కూడా మనం పిలుచుకోవచ్చండి. చక్కగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటామండి. ఇంకా కొంచెం బాగా ఉడకడం కోసమని మనం కొంచెం వాటర్ వేసుకుంటామండి. దానివల్ల ఏంటంటే మనకి అడుగు పట్టడం కానీ ఏమీ ఉండదండి. కొంచెం ఉడికిన తర్వాత ఆ తరిగిన ఉన్నటువంటి ముందుగా తరిగిన ఈ టమాటాని మనం యాడ్ చేసుకుంటాను. టమాటా వేగిపోయినా కానీ బాగుంటుంది. ఇలా కొంచెం ఉడుకుతున్నప్పుడు మనం దీనిపైన మూత పెట్టినట్లయితే ఒక్క 5 నిమిషాల్లో మనకి పుదీనా పల్లీ క్యాబేజీ రెడీ అవుతుంది. ఇప్పుడు 5 నిమిషాలు పోయిన తర్వాత మనం దీన్ని కొంచెంగా కలపెట్టుకుంటామండి. ఇట్లా దగ్గరగా అయింది కదా. ఇప్పుడు లైట్గా మనం ఈ గరం మసాలా పొడిని మనం వేసుకుంటామండి. కావాల్సిన కొంచెం మసాలా పౌడర్ని మనం యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసి ఒక్కసారి కలబడితే సరిపోతుందండి. ఈ మసాలా పౌడర్ని వేసాం కదా. మంచి టేస్ట్ వస్తుందండి. దీనిపైన కొత్తిమీరని కొంచెం ఆఖరిగా వేసుకుంటామండి చిన్నగా. ఒక 2 టమాటా ఇట్లా పెట్టుకుంటామండి. ఇదేనండి పుదీనా పల్లీ క్యాబేజీ మన యొక్క కర్రీ. ఇప్పుడు ఇది ఎలా టేస్ట్ ఉందో మనం అన్నంలో కలుపుకొని తినచ్చు. చాలా చక్కగా చాలా ఫైన్గా ఉంటుందని అనుకుంటాను. ఒకసారి టేస్ట్ చేద్దాం. అన్నంతో ఎలా ఉందో టేస్ట్ చూద్దామా. మనం రసం పెట్టుకొని మామూలుగా నంచుకుంటూ తినచ్చు. మన ఇష్టం, ఎట్లాగైనా తినచ్చు. సూపర్గా ఉంది. టేస్ట్ అదిరింది. జబర్దస్త్గా ఉంది. జబర్దస్త్ అంటే గుర్తొచ్చింది. ఏదో ఒక రోజు మా జబర్దస్త్ టీం అందరినీ కూడా పిలిచేసి ఇలాంటి వంటకాన్ని అందరికీ కూడా టేస్ట్ చూపిస్తా, శభాష్ అనిపించుకుంటా. థ్యాంక్ యూ.